పల్నాడులో వైసీపీ నేతలు కిరాయి గుండాల్ని తీసుకొచ్చి టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు అరవింద్ బాబు. అయితే ఈ ఆరోపణలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖండించారు. పోలీసులు టీడీపీ కూటమికి కొమ్ము కాశారని, ఎస్పీ కలెక్టర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఆయన. అంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా వాళ్ళు చేసిన అవినీతి దుర్మార్గాలు భరించలేక మరి మే 13వ తేదీన అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఓటింగ్ రావడం జరిగింది. అందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని చెప్పి అనుమానంతో, అసహనంతో వాళ్ళు గొడవలు సృష్టిస్తున్నారు. మరి ఇదే విధంగా నరసరావుపేటలో మున్సిపల్ స్కూల్ దగ్గర కూడా దాడికి పాల్పడ్డారు. ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు, కిరాయి గూండాలు వాళ్ళు చేసిన దాడులు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి మంగపతి రెడ్డి, తర్వాత వాళ్ళ అంచెల వర్గం, కిరాయి గుండా అందరూ కలిసి చేసిన దాడులు అనమాట. నిజంగా అయితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి మాకు సంబంధం లేదు. అదేవిధంగా వాళ్ళు చేసిన దాడులను తిప్పుకొట్టడానికి మేము కూడా మళ్ళీ ప్రయత్నం చేయడం జరిగింది, కానీ మా అంతరం మేము దాడి చేయలేదు. ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ తర్వాత ఈ దాడులు జరిగినాయో, మరి పోలీసు వాళ్ళు ఈ విధంగా ఎన్నో మంచి చర్యలు తీసుకుంటున్నారు. ఏది కిరాయి గుండాన్ని కట్టడి చేయడానికి కానీ, నాయకుల్ని మరి ఆపడానికి ఎన్ని కూడా చక్కగా ట్రై చేశారు. ఇదే ప్రయత్నం వాళ్ళు ఎలక్షన్ ముందు కూడా ఒకరోజు ముందు చేసి ఉంటే చాలా చక్కగా ఉండేది. ఎందుకంటే కిరాయి గుండాలని ఏరివేయమని చెప్పాము. అదేవిధంగా ఎమ్మెల్యేనే నన్ను కూడా అవసరం చేయమని చెప్పాము ఎలక్షన్ రోజు. ఆయనకి మొట్టమొదటి నుంచి ఆయనకు ఇంకో పేరుంది, అబద్ధాల అరవింద్ బాబు. అతను అరవింద్ బాబు అనేవాడు నిత్యం అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. కాబట్టి వాళ్ళే నమ్మట్లా తెలుగుదేశం పార్టీ క్యాడరు. తెలుగుదేశం పార్టీ ఆఖరికి ఎంపీ అభ్యర్థి కూడా ఇతనితోటి పోట్లాడి గొడవలు పడే కార్యక్రమం ఇక్కడున్న అందరికీ తెలుసు, ప్రజలకి నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. కానీ వాస్తవం ఇది, పోలీసు వాళ్ళు పూర్తిగా వాళ్ళు వైఫల్యం చెందారు హౌస్ అరెస్ట్ చేయకపోవడం వల్ల. పోలీసు వాళ్ళు కనీసం మా ఫోన్లు ఎత్తే పరిస్థితి కూడా లేదు. చాలా దారుణంగా తయారైంది. ఏకపక్షంగా చేశారు. తెలుగుదేశం పార్టీ కొమ్ము కాశారు. బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి కొమ్ము కాయటం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఎలక్షన్ టైంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత యంత్రాంగానికి ఉంది. కాబట్టి వీళ్ళు ఒకవైపు కొమ్ము కాయటం వల్ల ఈరోజు దాడులు జరుగుతున్నాయి, ఈరోజు హింస జరుగుతూ ఉందని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తాను. నేను ఇదే అడుగుతున్నాను ఎస్పీని, కలెక్టర్ని. వీళ్ళిద్దరూ కూడా కుమ్మక్కయ్యారు. ఇద్దరు ఎస్పీ, కలెక్టర్ పూర్తిగా ఏకపక్షంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కొమ్ము కాశారు ఇక్కడ. అందువల్ల ఈరోజు గొడవలు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే గొడవలు జరిగేవి కావు. వీళ్ళిద్దరూ వైఫల్యం చెందారని ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నారు.